హలో అండి, అందరికీ హాయ్ అండి. ఇవాళ నేనైతే వంకాయ కర్రీ చూపిస్తున్నాను, కొబ్బరి వేసి వెరైటీగా. ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఉల్లిగడ్డలు మొత్తం బ్రౌన్ కలర్ అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. వంకాయలు ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వంకాయలు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుందాము. వంకాయలు తొందరగా మగ్గడానికి మనమైతే ఉప్పు వేసుకుందాము. నేనైతే మొత్తం ఒకటేసారి వేసేసాను ఉప్పు, క్వాంటిటీని బట్టి. అంత మంచిగా మిక్స్ అయిన తర్వాత దాన్ని అయితే మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం మిక్సీలో కొబ్బరి పచ్చిమిరపకాయలు అయితే సన్నగా పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా సన్నగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, వంకాయలు అయితే మొత్తం 50% కన్నా ఎక్కువనే ఉడికిపోయినాయి. మరి ఎక్కువ కూడా ఉడకొద్దు, ఎందుకంటే కొబ్బరితో కూడా ఉడుకుతుంది కదా. మనం కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు అయినాక తెరిచి చూద్దాము. చూడండి, కొబ్బరి కూడా మంచిగా ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వాటర్ వేసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ ఉండొద్దు, కొంచెం చిక్కగానే ఉండాలి. వాటర్ వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చూడండి, అంతనైతే దగ్గర పడింది కదా. గ్రేవీ చూడండి, ఇందులో ఇట్లుంటే సరిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి వంకాయ కొబ్బరి పచ్చిమిరపకాయలు. అది ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది.